అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి భారతావనిలో పుట్టడం మనం కొన్ని కోట్ల జన్మలుగా చేసుకున్నటువంటి అదృష్టం. హిందూ ధర్మంలో పుట్టడం కొన్ని కోట్ల జన్మలుగా చేసుకున్నటువంటి అదృష్టం. అదృష్టాన్ని తెలుసుకోకపోవడం అనేటటువంటిది అన్నిటికంటే పెద్ద దురదృష్టం. అదృష్టవంతులమో దురదృష్టవంతులమో నిశ్చయించుకునేటటువంటి రోజు రేపు స్వాతంత్ర దినోత్సవం. అయితే ముందుగా స్వాతంత్ర దినోత్సవం ఎందుకు రావాల్సి వచ్చింది ఒకసారి ఆలోచిద్దాం. భారతదేశము మొదటి నుంచి కూడా చాలా ఉన్నతమైనటువంటిది. రిచ్ పూర్ కంట్రీ విత్ రిచ్ రిసోర్సెస్ అని ఈ రోజుల్లో అంటున్నారు. కానీ ఒకప్పుడు మన కంట్రీ రిచ్ రిసోర్సెస్ ఉండేది. ఎక్కడ చూసినట్టు సారవంతమైనటువంటి నేల, అద్భుతమైనటువంటి ఖనిజాలు, గొప్ప విద్యా వ్యవస్థ, నలంద, తక్షశిల, ఇవన్నీ యూనివర్సిటీస్, అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే భారతదేశానికి వెళ్తున్నామంటే అదొక గొప్ప విషయం అన్నమాట. భారతదేశము క్రీస్తు శకంలోనే కాకుండా అంటే కామన్ ఎరా అని ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఇంతకంటే ముందు కూడా అత్యంత ఉన్నతంగా ఉండేది. ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలలో ఇండియా, చైనా ఈ కొద్ది భాగము, కొద్దిగా గ్రీకు, రోమను అటువైపు తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా అంత డెవలప్మెంట్ లేదు. బట్టలు కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు జనాలకి, ఆకులు కట్టుకునే వాళ్ళు. అటువంటిది మనం ఇక్కడ పీతాంబరాలు కట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఎక్కడ చూసినా కూడా నాగరికత, అద్భుతమైనటువంటి నాగరికత. సింధులోయ నాగరికత అన్నిటికంటే కూడా చాలా ప్రాచుర్యం చెందినటువంటిది. ఇతర నాగరికతలతో కూడా మనకు సంబంధాలు ఉండేవి. అయితే ఆ సమయంలో అందరూ కూడా మనం చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు, వీరు ఇంత గొప్పగా ఎలా ఉన్నారని. శకులు, యవనులు, తర్వాత హూనులు, వీళ్ళే కాకుండా మళ్ళీ అలెగ్జాండర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన దేశం పైన దండయాత్ర చేసి వచ్చి చూసి దేశాన్ని చూసి మళ్ళీ దేశంలో కలిసిపోయేవారు. దేశం యొక్క గొప్పతనాన్ని చూసి మన సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి, దేశాన్ని ఏదో దోచుకుని వెళ్ళిపోదాము అనేటటువంటి బాధ వాళ్ళ లోపల ఉండేది కాదు. వారికి ఏంటంటే వచ్చి చూసి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చూసి దండయాత్ర చేసినంత వరకు చేసినా ఇక్కడ వాళ్ళనే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోవడం అనేది జరిగిపోయింది. పూర్తిగా శాశ్వత స్థావరాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ఏదైతే ఉందో అది భారతదేశం లోపల ఏర్పరచుకున్నారు. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి సంస్కృతి. దండం పెట్టగానే ఇంటికి ఎవరైనా అతిథి రాగానే ఆయుష్మాన్ భవ. ఎంత గొప్ప మాట ఇది! ఒక చిన్న పనికి కూడా గొప్ప ఆశీర్వాదము. ఇంకా ఇది కేవలము భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి లక్షణం. అట్లాంటి సమయాల లోపల భారతదేశం అద్భుతంగా కదులుతున్నటువంటి సమయంలో ఎవరు మన పైన దండయాత్ర చేసినా కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడ కలిసిపోయేవాళ్ళు. మనలో కూడా అనేక దేశాలు ఉండేవి, రకరకాల దేశాలు ఉండేవి. మగధ దేశము, పాంచాల దేశము, అన్ని రకరకాల దేశాలు. ఇటు చూసినట్లయితే విదర్భ దేశము, అన్ని దేశాలలో కూడా రాజులు ఉండేవారు. ఒకరితో ఒకరికి బియ్యాలు ఉండేవి. రాజు కేవలము క్షత్రియుడు అనే కాకుండా ఎవరికి వీలైనటువంటి రాజ్యాన్ని వారు పరిపాలిస్తుండేవాళ్ళు, ఎవరికి శక్తి ఉందో వాళ్ళు. అయితే రాజులు ఎవరు మారినా కూడా ప్రజలకు దుర్భరంగా ఉండేది కాదు. అప్పుడప్పుడు వాళ్ళపైన వేసే ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, శుంకాలు అవి తప్పితే ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగేది కాదు. రాజులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే వాళ్ళు, బాగుండేది. రాజులు యుద్ధాలు రెగ్యులర్ గా చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజ్యాన్ని కాపాడుకోవడం ఒకటి, రాజ్యం లోపల ఏమన్నా ఇంకా కూడా విస్తరించాలన్నా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు తెచ్చుకోవాలన్నా కొట్లాడుకునే వాళ్ళు. అయితే ఆ రోజుల్లో ఏమేదంటే రాజులు ఒకరితో ఒకరు కొట్లాడుకున్నప్పటికీ కూడాను ఒక రాజు ఓటమి ఒప్పుకున్నాక ఆ రాజును మర్యాదగా పంపించేవారు. వారిని చంపడం అనేది జరిగేది కాదు. రాజ మర్యాదలతో పంపించడము, వారికి కావలసినటువంటి విలువైనటువంటి బహుమతులు, గిఫ్ట్స్ అన్ని కూడా ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇలా అద్భుతంగా జరుగుతోంది భారతావని. ఆ రోజు లోపల ప్రతి రాజు కూడా కళలకు, సాంప్రదాయాలకు విలువలిచ్చేవాడు, సంస్కృతికి విలువలిచ్చేవాడు, ఆలయాల కన్స్ట్రక్షన్స్ కి విలువలిచ్చేవాడు,
వేరే మతాల వాళ్ళు మన దేశంలోకి వస్తే వారిని కూడా గౌరవించేవారు, వారి సాంప్రదాయాలను కూడా గౌరవించేవారు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఏకం సత్ విప్ర బహుధా వదంతి, ఒకే సత్యాన్ని పండితులు తెలివైన వాళ్ళు అన్ని రకాలుగా అంటారు. విప్రులు అంటే ఎవరు? మనం 4 రకాల మనుషులు ఉంటారని చెప్పేసి తెలుసుకున్నాం. మొదటిదేంటి? శూద్రుడు. జన్మతో అందరం కూడా శూద్రులమే. ఎవడు కూడా బ్రాహ్మణుడుగా అవడానికో, క్షత్రియుడిగా అవడానికో, వైశ్యుడిగా అవడానికో అవకాశం లేదు. అందరూ కూడా శూద్రులే. తర్వాత ఎప్పుడైతే వారికి సంస్కారము జరుగుతుందో అప్పుడు వారిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు. ఈ ద్విజులు ఎప్పుడైతే వేదాన్ని నేర్చుకుంటారో వాళ్ళని విప్రులు అంటారు. ఈ విప్రులు అనేవాళ్ళు పండితులు అన్నమాట. మంచి నాలెడ్జ్ ఉండేది. విప్రులకు బాగా నాలెడ్జ్ ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే ఏది మంచి, ఏది చెడు, ఏది శాస్త్రాలలో ఉంది, ధర్మ సూక్ష్మాలు ఏవి, ఇవన్నీ కూడా చాలా బాగా తెలియజెప్తుండేవాళ్ళు విప్రులు. అందుకే ఇందాక మనం ఏమనుకున్నాము, ఏకం సత్, సత్యం ఒకటే, విప్రహ బహుధా వదంతి. విప్రులందరూ కూడా దీన్ని అనేక రూపాలలో చెప్పేవాళ్ళు. ఎందుకంటే విప్రులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళు. వేదాలు చదువుకోవడం వల్ల ఏమైంది, వారికి తగ్గటువంటి అన్వయాన్ని చేసేవారు. డెఫినేషన్ ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి ఒకే సత్యాన్ని కొంతమంది ఏమంటారు, దేవుడు రూపం ఉందని, దేవుడికి రూపం లేదని, దేవుడు చెట్టులో ఉన్నాడు, దేవుడు మట్టిలో ఉన్నాడు, దేవుడు కుండలో ఉన్నాడు, దేవుడు ఆకాశంలో ఉన్నాడు. ఒకే సత్యం అన్ని రకాలుగా చెప్తుండేవారు అని చెప్పి. తర్వాత 4వది బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు అంటే ఎవరంటే విప్రుల తర్వాత స్థాయి. విప్రులుగా అయిన తర్వాత ఆ వేదాలలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి, సారం గుర్తించి, అందులో ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అని తెలుసుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అయితే కాలక్రమేణా బ్రాహ్మణుడు అనే దానికి కూడా డెఫినేషన్ మారిపోయింది. మనం తెలుసుకున్నాం. వైష్ణవ జనతో తేనే కహియో జో పీరు పరాయి జానే రే. నిజమైనటువంటి బ్రాహ్మణుడు అంటే ఎవరంటే కేవలం పురోహితుడు మాత్రమే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. పురంనకు హితము కలిగించేవాడు మాత్రమే బ్రాహ్మణుడు. పురానికి హితం కలిగించాలి అంటే ఉన్న ఊరికి హితం కలిగించాలి. ఇలా మన సంస్కృతి కొనసాగుతూ ఉండేది. చక్కటి వ్యవస్థ, మంచి ఆనందకరమైనటువంటి పల్లె వాతావరణము. ఉన్న వాళ్ళందరూ పల్లెల్లోనే ఉండేవాళ్ళు. రాజా ఆస్థానంలో పనిచేస్తున్నారా లేదా అని తేడా లేకుండా అందరికీ కూడా సరైన సమయానికి ఆహారము, ఉండడానికి ఇల్లు, తక్కువ కోరికలు, జీవనమంతా కూడా ధర్మబద్ధమైనటువంటి జీవనము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ జరుగుతున్నాయి. వేరే మతాలని గౌరవించాలి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. వేరే ధర్మాలని నువ్వు గౌరవించు. అవన్నీ కూడా జరుగుతుండేవి. ఈ సమయంలో ప్రారంభమైంది ఇస్లాం దండయాత్ర. 600 సమయం లోపల మహమ్మద్ ప్రవక్త తన మతాన్ని పెట్టడము. అయితే ఆ మతం కంటే ముందు క్రైస్తవ దాడులు జరిగినప్పటికీ కూడా వారు మన దేశాన్ని అందుకోలేకపోయారు. చాలా దేశాలని మార్చేశారు. మతాలను మార్చగలిగారు గానీ, మన దేశం వైపుకు రాలేకపోయారు. ఎందుకంటే మన దేశం లోపల ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ధార్మిక వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది. దానివల్ల ఎవరు మన దేశాన్ని ఎక్కువ ఏం చేయలేకపోయారు. తర్వాత ఇస్లాం ఒకసారి వచ్చింది. వాడు మహమ్మద్ బిన్ కాసిం అని 712 లోపల వాడు దండయాత్ర చేశాడు. చేస్తే అప్పుడు దహేర్ సేన్ అని చెప్పి ఆయన, ఇంతకుముందు చెప్పాను ఈ కథ. ఆయన 2 సార్లు ఓడగొడతాడు ఇతన్ని. ఓడగొట్టి మళ్ళీ రాజుని మర్యాదగా పంపించేస్తూ ఉంటాడు. మూడోసారి దహేర్ సేన్ ఈయనను ఓడగొడతాడు. ఓడగొట్టగానే ఫస్ట్ ఏంటి, నీ అల్లాని నమ్మని వాడిని నువ్వు చంపేసేయచ్చు. వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని అందరినీ నువ్వు బానిసలుగా తీసుకోవచ్చు. అని చెప్పేసి తలలు పగలగొట్టడము, ముక్కలు ముక్కలుగా చేసేయడం, జనాల్ని ఇష్టం వచ్చినట్టుగా కిరాతకంగా చంపేయడము, నరకడము. ఎందుకంటే వాళ్ళకి అది తప్పు కాదు. ఏంటంటే వాళ్ళ మతంలో ఉంటే శాంతిగా ఉండు. వేరే వాడు వీళ్ళని క్రైస్తవ మతంలో, యూదుల మతంలో కూడా ఇలాంటివి ఉండేవి. వాళ్ళని నాన్ బిలీవర్స్ అని చెప్పేవాళ్ళు. నాన్ బిలీవర్స్ అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మని వారో అని చెప్పేసేసి. కానీ ఈ అల్లా విషయం వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే అల్లాని నమ్మరో, యా ఇలాహి ఇల్లెల్లాహి అనరో వాళ్ళని చంపేయాలి, నరికేయాలి, ముక్కలు ముక్కలుగా చేయాలి. ఎలాగా 3 పద్ధతులు ఉండేవన్నమాట వాళ్ళకి. దారుల్ ఇస్లాం, దారుల్ అరబ్, దారుల్ అమన్ అని 3 పద్ధతుల లోపల వాళ్ళ మతాన్ని పెంచడం మొదలెట్టారన్నమాట. దారుల్ ఇస్లాం అంటే ఏంటంటే మొత్తం ప్రాంతాన్ని, ప్రపంచం అంతా కూడా అల్లా సామ్రాజ్యం. చంపేసేయి, నరికేసేయి, బెదిరించేసేయి, లాక్కో, నయానా బెదిరించి 97, 98, 99, 100% అల్లా సామ్రాజ్యంగా చేయి, అందరినీ తుర్కాలుగా కన్వర్ట్ చేసేసేయి. ఇది దారుల్ ఇస్లాం. రెండోది దారుల్ హరబ్. హరబ్ అంటే ఏంటంటే నువ్వు మెజారిటీలో లేవు. ఉదాహరణకి మన ఇండియా లాంటి కంట్రీ. ఇక్కడ మెజారిటీ హిందువులు.
మైనారిటీలు ముస్లిమ్స్, కానీ మెజారిటీ లోపల డివిజన్స్ చాలా ఉన్నాయి, ముక్కలు ముక్కలుగా ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మెల్లమెల్లగా మాకు ఇది చెయ్యి, మాకు అది చెయ్యి, మెల్లమెల్లగా అందుకుంటూ ప్రాంతాలను ఇస్లామైజ్ చేసేస్తారు. అలా ఇస్లామైజ్ చేసేసి మెల్లమెల్లగా దారుల్ హరబ్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు దారుల్ ఇస్లాం గా కన్వర్ట్ చేసేస్తారు. జై శ్రీకృష్ణ. దారుల్ ఇస్లాం గా కన్వర్ట్ చేస్తారు దారుల్ హరబ్ నుంచి. ఇక మూడవది ఏంటంటే తుర్కాలు మైనారిటీలో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మెజారిటీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మనలాగా డివైడ్ అయిపోయి లేరు కులాల వ్యవస్థతో వాటితో డివైడ్. అక్కడ మాత్రం అమన్ అంటే పీస్, శాంతం. అక్కడ నువ్వు శాంతంగా ఉండాలి, గొడవ పెట్టుకోకు, వాళ్ళ రూల్స్ చెప్పినవన్నీ కూడా వాళ్ళు పాటించు, నువ్వు ఎవరితోని గొడవ పెట్టుకోకు అని చెప్పేసి. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఎప్పటికైనా కూడా ప్రపంచం మొత్తాన్ని అల్లా సామ్రాజ్యంగా చెయ్యాలి అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, భయపెడుతూ, చంపేస్తూ, నరికేస్తూ ఏదో రకంగా మనల్ని సాధిద్దాం అనుకున్నారు. ముందు డబ్బు పొందడానికి వచ్చారు, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి ఎన్నిసార్లు కొల్లగొడితే ఈ డబ్బుని మనం తీసుకెళ్లగలుగుతాం, భారతదేశంలో ఉన్న సంపద, ఈ జ్ఞానము, సో వీళ్ళ జ్ఞానాన్ని ముందు నాశనం చేద్దామని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ వెళ్లి మన లైబ్రరీలన్నీ తగలబెడితే ఆ లైబ్రరీస్ తగలబడ్డానికి వారం రోజులు 10 రోజులు పట్టింది అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో అంత దురదృష్టకరమైనటువంటి జ్ఞానం మనం ఎంతో జ్ఞానాన్ని మనము పోగొట్టుకున్నాము. సరే, ఆ తర్వాత వీళ్ళు ముస్లింలు ఒకసారిగా ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకుని ఇండియా మొత్తాన్ని, అటు ఆ ఢిల్లీ సుల్తాన్లు నడుస్తున్నారు, అక్కడ రకరకాల లోడీ వంశము, ఖిల్జీ వంశము, తర్వాత మనకు వచ్చినటువంటి మొఘలాయి వంశము, ఈ వంశాలన్నీ కూడా ఢిల్లీని పరిపాలిస్తూ భారతదేశం అంతా ఆక్రమించారు. వీళ్ళ నుంచి స్వతంత్రం తీసుకున్న వాళ్ళు, తర్వాత వీళ్ళ నుంచి అంటే మొఘలాయి వాళ్ళ నుంచి, ఢిల్లీ వాళ్ళ నుంచి కొంత స్వతంత్రం తీసుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా తుర్కాలు దేశం అంతా సౌత్ ఇండియాకు కూడా వచ్చేసారు. వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బీజాపూర్, బీదర్, బేరూర్, అహ్మద్ నగర్, తర్వాత హైదరాబాద్, దీన్ని గోల్కొండ అంటారు హైదరాబాద్ ని, ఇవన్నీ కూడా తుర్కాలు ఆక్రమించేసుకుని దీన్ని మెహబనీ సుల్తాన్ అని చెప్పేసి దీన్ని ఒక రాజ్యంగా చేసుకున్నారు అనమాట. చేసేసి తుర్కాలందరూ ఇటు పరిపాలిస్తున్నారు, అటు పరిపాలిస్తున్నారు. ఈ సమయం లోపల పాపం అక్బరు ఆయనతోటి మన రాణా ప్రతాప్ పోరాటం జరుగుతుంది. ఆ యుద్ధం లోపల చేతక్ అని చెప్పేసి ఆ గుర్రం మీద అత్యంత దారుణంగా చంపబడతాడు అక్బర్. జై శ్రీరామ్. చంపబడిన తర్వాత ఇంకా హిందువులలో ఎదిరించే రాజులు లేకుండా పోతారు. ఆ విధంగా తుర్క వాళ్ళ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదే సమయం లోపల అనేక రకాల దేశాల వాళ్ళు వచ్చి మన దేశాన్ని అటాక్ చేద్దామని చూస్తూ ఉంటారు. వాళ్ళ లోపల పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, చివరిగా బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమైందంటే ఎలా అయినా సరే భారతదేశం ఎక్కడుందో కనుక్కోవాలి అని చెప్పి వాడిని కొన్ని పంపిస్తారు. పంపిస్తే వాడు కాస్త వీళ్ళందరూ వచ్చిన దారి కాకుండా ఇంకో దారిలో వెళ్ళి వాడు అమెరికా కనుక్కొని అక్కడ రెడ్ ఇండియన్స్ ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళే ఇండియన్స్ అని చెప్పేసి వాడు ఇండియా కనుక్కున్నా అన్నాడు. కానీ అది తప్పు, అసలు ఇండియా ఇక్కడ ఉంది అని చెప్పి తెలిసేసరికి వాళ్ళకి కొంత టైం పడింది. సరే, ఏదైతేనేంటి 1700లో ఇక్కడికి రావడము, ఈ ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెంచ్ వాళ్ళని ఓడగొట్టి వాళ్ళు మెల్లగా కలకత్తాను ఆక్యుపై చేసుకున్నారు. కలకత్తాను ఆక్యుపై చేసుకున్నాక కలకత్తాకి వ్యారిన్ హ్యాస్టింగ్స్ అని చెప్పేసి ఆయనని ఒకతన్ని గవర్నర్ జనరల్ గా పెట్టి కలకత్తాని ఆధారంగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు, బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏది ఏమైనా ఒక 100 సంవత్సరాల తర్వాత మన అందరికీ తెలిసినట్టుగా సిపాయిల తిరుగుబాటు జరగడము. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్క రాజ్యాన్ని వాళ్ళు అటాక్ చేయడం మొదలెడుతూ ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా వాళ్ళ నియమాలు, నీకు పిల్లలు లేరా, అయితే మాకు మీ రాజ్యాన్ని నా కిందకి వచ్చేస్తుంది అనడము, వీళ్ళ దగ్గర నుంచి కప్పాలు దారుణంగా తీసుకోవడము, ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. తుర్కాలతోని బాధలు ఉన్నాయి అంటే క్రిస్టియన్స్ తోటి ఎక్కువ బాధలు వచ్చాయి. ఈ తుర్కాలు కన్వర్షన్స్ చేసేసారు దారుణంగా, కొట్టి చంపి. నేను ఇంతకు ముందు చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటా, నువ్వు నీ మతంని పాటించాలి అంటే జిజియా పన్ను కట్టాలి. ఆ జిజియా పన్ను కట్టాలంటే అక్కడ 3 కౌంటర్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కౌంటర్ లో ఏంటంటే వాడు నువ్వు ఫస్ట్ ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు అంతా అడుగుతాడు. అడిగిన తర్వాత ఈ చెంప మీద, దౌడ మీద 4 కొడతాడనమాట. అంటే నిన్ను కొట్టాడు, నీలో ఉన్న దెయ్యాన్ని కొడతాడనమాట. సెకండ్ కౌంటర్ లోకి వెళ్ళాలి. సెకండ్ కౌంటర్ లో ఏంటంటే వాడు నోరు తెరువు అంటాడు. నోరు తెరవగానే ఉమ్మేస్తాడు వాడు. ఉమ్మేసి నీ మీద కాదు ఉమ్మింది, సైతాన్ మీద ఉమ్మాను, దెయ్యం మీద అంటాడు. 3వ కౌంటర్ లోపల ట్యాక్స్ కట్టించుకుంటాడు. ఇవన్నీ చేస్తే ప్రతి నెల నువ్వు హిందువుగా మిగలడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన ముత్తాతల తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా చేయడం వల్ల ఇంకా భారతదేశంలో 80% హిందువులు మిగలడం అంటూ జరిగింది. వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అందరము ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అదైపోయిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ క్రిస్టియన్స్ వచ్చి ఏం చేశారు, సేవ అనే పేరు మీద మెల్లమెల్లగా మన గ్రంథాలను చూసి వీళ్ళ గ్రంథాలలో ఏమి లేదు, వాడు పోయి లార్డ్ మెకాలే అనేవాడు పోయి వీళ్ళందరి దగ్గర ఉన్న గ్రంథాలు ఎంతున్నాయంటే
మన టీ కప్ లో పెట్టి దీంట్లో పెట్టుకునే కొద్దిపాటి పుస్తకాలతో సమానము. టీ బుక్స్ అంటారు. టీ బుక్స్ అంటే టీ టేబుల్ దగ్గర పెట్టుకునే పుస్తకాలని. మనం పెట్టుకుంటాం కదా మ్యాగజైన్స్ ని, సితార, ఆంధ్రభూమి, జయచిత్ర, సితార ఏవో పెట్టుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు. అలాగా అంతున్నాయి అంతే, వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పేసి తన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అప్పటికే మన విద్యా విధానంలో అన్ని రకాల సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, అన్ని రకాలు. మనకు భాస్కరుడి మ్యాథమెటిక్స్, లీలా గణితం అని చెప్పేసి ఉండేది. ఎంత బాగుండేవో ఆ ప్రశ్నలు, అత్యద్భుతమైనటువంటి మ్యాథమెటిక్స్. అన్ని మన దగ్గర కనుక్కునేవే కదా, అవన్నీ అద్భుతంగా ఉండేవి. ఒక్కొక్క దాన్ని నాశనం చేసేసి ఇంగ్లీషు ఇది తీసుకోవడము, అవి చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తూ మన వాళ్ళని మెల్లమెల్లగా బానిసలు చేసుకుని ఏమైంది, మన వాళ్ళ మీదకే ప్రయోగించారు. వాళ్ళ మెయిన్ ఆయుధం ఏంటంటే మన వాళ్ళ మీదకే ప్రయోగించారు. ఉదాహరణకి మన నలుగురు లోపల ఒకరిని బయటికి తీసి వాడికి ఒక మంచి పొజిషన్ ఇస్తే వాడు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ పై నుంచి పనిచేసి మిగతా వాళ్ళని, మీకు బుద్ధి లేక నన్ను మంచిగా చూసుకోవడం లేదా, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అట్లా. మనము ఆ సినిమాలో చరణ్ ఉంటాడు కదా, రామ్ చరణ్, అట్లాగన్నమాట. అలాగా బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేశారు చాలా మంది. పనిచేసి వాళ్ళ వల్ల మన వ్యవస్థ ఇంకా నాశనమైంది. ఈ సమయం లోపల అందరూ కలిసి చివరికి ఏం చేశారంటే మొట్టమొదటి యుద్ధం స్వరాజ్య యుద్ధము. ఆ యుద్ధం కూడా ఏమైంది, బహదూర్ షా జఫర్ అని మొఘల్ వాళ్ళ సామ్రాజ్యంలో చివరి రాజు అన్నమాట. ఆ రాజు కింద పాపం ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, వీళ్ళందరూ మొత్తం మీద ఈ గ్యాంగ్ అంతా ఉండి పోరాడతారు. అది కూడా ఎట్లాగా, ఆ రోజుల లోపల వీళ్ళకి మతాల మీద, తురకాలకేమో పంది కొవ్వుని, మననేమో ఆవు కొవ్వు పెట్టేసేసి దాన్ని ఇలా పీకి అందులో పెడతామన్నమాట బుల్లెట్స్. ఆ పెట్టే వాటన్నిటికీ కూడా వాళ్ళు చూసి మెల్లమెల్లగా ఇది బాలేదు అని చెప్పి మంగల్ పాండే మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి సైనికులను చంపేస్తే అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం అణిచివేయబడుతుంది. అతి తక్కువ టైంలోనే అణిచివేయబడుతుంది. ఆ రోజుల్లో ఎంత స్వతంత్రంగా ఉండేవాళ్ళు మన వాళ్ళు. ఆడవాళ్ళు కూడా యుద్ధాలు చేసేవాళ్ళు. అహల్యాబాయి ఉండేది. ఆమె గురించి నేను ఇంతకు ముందు ఒకసారి అహల్యాబాయి గురించి చెప్పాను చాలా రోజుల కింద. ఆ వీడియో వీలైన వాళ్ళు చూడండి. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు ఆమె. 33 సంవత్సరాలలో చేసిన ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించింది. ఇండోరు, మహేశ్వరం, తర్వాత ఇంకోటి ఏంటి, గ్వాలియర్. ఈ మూడింటిని ఆవిడ ఆధారంగా చేసుకుని, ఒకటేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటేమో గ్వాలియర్ ఏమో ఆయుధాల క్యాపిటల్, ఇలా పెట్టుకుని అత్యద్భుతమైనటువంటి పోరాటాలు జరిపేవాళ్ళు. ఝాన్సీ లక్ష్మీబాయి. ఆడమగ తేడా ఏముంది, తర్వాత ఈ పాపాత్ములు తీసుకొచ్చారు. కుల వ్యవస్థ లేదు మనకు. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం 1880లోనో 70లోనో కుల గణన చేశారు. అప్పుడు కులాలు ఉండేవి కాదు మన దగ్గర. వెళ్ళి నువ్వేం చేస్తావు, నువ్వేం కులం అంటే, కులం ఏముంది అనేవాళ్ళు వాళ్ళు. అంటే లేదు నువ్వేం వృత్తి చేస్తున్నావని అంటే, నేను చాకలివాణి అంటే చాకలి అనేటటువంటి వృత్తిని కులంగా రాసేశారు. అట్లా రాసి మన లోపల కులాలని పెట్టారు. తర్వాత ఏం చేశారు, మెల్లమెల్లగా ఈ సేవ పేరు మీద చాలా మందిని దింపారు. మదర్ తెరీసా, వాళ్ళని చాలా మందిని దింపి వాళ్ళందరితోటి ఎందుకు మనము హిందూ ధర్మాన్ని భేదించలేకపోతున్నాం. పెద్ద సంస్కృతులన్నీ కూడా 2 ఏళ్లలో 5 ఏళ్లలో నాశనం అయిపోయాయి. యూరోప్ మొత్తాన్ని 10 ఏళ్లలో కన్వర్ట్ చేసేసాం క్రిస్టియన్స్ గా. అదే విధంగా తుర్కాలు వెళ్ళేసి ఆఫ్రికా మొత్తాన్ని 2-3 ఏళ్లలో మొత్తం ఆఫ్రికాని తుర్క దేశాలుగా కన్వర్ట్ చేశారు. ఎంతది ఆఫ్రికా, చాలా పెద్దది ఆఫ్రికా ఖండం. మన ఏషియా తర్వాత వచ్చేది ఆఫ్రికా ఖండమే, చాలా పెద్దది. మొత్తం తుర్క దేశంగా కన్వర్ట్ చేసేశారు. ఎందుకు భారతదేశాన్ని హిందూ ధర్మం నుంచి మనము విడదీయలేకపోతున్నాము? సో ఈ టైం లోపల మ్యాక్స్ ముల్లర్ అని చెప్పి ఒక అతనితోని, అసలు హిందువుల వేదాల్లో ఏముందో కనుక్కో అని చెప్పేసి ఆయనతోటి వేదాలని ట్రాన్స్లేట్ చేపిస్తారు. సరే, ఆయన తెలిసి తెలియక ఏదో కొంత ట్రాన్స్లేట్ చేశాడు. అది చెడుకు చేసినా మంచికే అయింది. అయితే ఈ వచ్చిన వాళ్ళలో చెడ్డ వాళ్ళతో పాటు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి చెడు అలవాట్లని వాటిని పోగొట్టే వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నాడు అట్లా. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి పనిచేయడం వల్ల ఏమైందంటే, కొంతమంది మంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమైపోయిందంటే మన సమాజం అంతా కూడా దెబ్బతినేసింది. సరే, చివరికి ఏమైంది, బ్రిటిష్ వాళ్ళే తెలివిగా ఏం చేశారంటే, ఏవో హ్యూమ్స్ అనే అతనితోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని, ఇప్పుడు ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ అంటామో అది స్థాపింపజేశారు. స్థాపింపజేసిన తర్వాత దానికి మన బెంగాలీ, ఆ రోజుల్లో బెంగాల్ అన్నిట్లలో ఇదిగా ఉండేది అనమాట, పాపులర్ గా ఉండేది. ఆ బెంగాల్ ని వాళ్ళు
బెంగాల్ వాళ్ళని ముందందులో పెట్టుకుందామని చెప్పేసి బెంగాల్, కలకత్తా, బాంబే 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి వాళ్ళకి. మొత్తం ఇండియా మొత్తాన్ని పరిపాలించే వాళ్ళు. మిగతావన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. వాళ్ళు కప్పం కడుతుండే వాళ్ళు అనమాట. సరే, ఈ బెంగాల్లో డబ్ల్యూసి బెనర్జీని మొదటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పెట్టారు. పెట్టిక వాళ్ళే నిర్మించి వాళ్ళ చేతి కింద ఉంచుకున్నారు. అప్పుడు మనకు స్వతంత్రం అంటే ఏంటో కూడా తెలియదు. అలా కొనసాగుతూ ఉండేది, నడుస్తూ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మన దగ్గర ఉన్న వనరులన్నీ తీసుకెళ్లిపోయేవాళ్ళు. మన దగ్గర ఎలా అంటే ఆలుగడ్డలు బాగా పండేటటువంటి బెంగాల్ లోపల కరువు వస్తే ఒక 2-3 మిలియన్ మంది, అంటే 30 లక్షల మంది చనిపోయారు. ఎముకలు తేలుతూ చనిపోయారు. అత్యంత క్రూరంగా చనిపోయినటువంటి పరిస్థితి. సో అంత దారుణమైనటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళు మనకి ఎటువంటి సహాయము చేయలేదు. మన రిసోర్సెస్ అన్నిటిని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో, మన దగ్గర పత్తి పండితే తీసుకెళ్లిపోయి వాళ్ళ దగ్గర మెషిన్స్ లోపల వేసేసి బట్టలుగా తయారు చేసి, ఈ విధంగా ప్రపంచమంతా మన డబ్బును తీసుకెళ్లిపోయి వాళ్ళు మన దగ్గర దొరికిన ప్రతి స్పైసెస్ అంటారు. స్పైసెస్ అంటే కేరళ దగ్గర అక్కడికి ఆ స్పైసెస్ అన్ని లాక్కుని పోయారు. మన దగ్గర దొరికే ప్రతిదీ లాక్కుపోయారు. మనకేం చేశారు అంటే మన దగ్గర వస్తువులని మనకు అందకుండా చేశారు. మళ్ళీ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి అంటే మనం కొనలేని ధరలు చూపించేవాళ్ళు. దాంతో పేదరికంలో ఉన్న వాళ్ళు మరింత పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఇన్ని రోజుల వరకు ఇంట్లోపల పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఇంటి పరిశ్రమలకు ఎటువంటి విలువ లేదు. అంత దారుణంగా అయిపోయి పూర్తి స్థాయి పేదరికంలో. ఒకప్పుడు ఇండియా ప్రపంచంలో 33% జీడిపి ఉండేటటువంటి ఇండియా 1%, 2%కి పడిపోయేటటువంటి స్థాయికి దింపేశారు. అత్యంత క్రూరంగా పరిపాలించారు. ఈ సమయం లోపల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఏమీ చేసేది కాదు. అలా లూజ్ గా అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకునే వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకునే వాళ్ళు. ఇలాగ ఇప్పుడు మనం పెట్టుకున్నట్టుగా ఓ తొట్టి గ్యాంగ్ ఒకటి మీటింగ్ కూర్చొని అలా ఏమిటని అందరూ మాట్లాడుకునే వాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడా కూడా ప్రపంచంలో అంటే భారతదేశం లోపల ఉద్యమాలు అవి జరిగినటువంటి పాపాన పోలేదు. ఈ సమయంలోనే లాల్ పాల్ అనేవరైతే ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళలోంచి కొంతమంది వచ్చారన్నమాట అతివాదులు, మితవాదులు అని. ఈ లాల్ పాల్ ఏమంటారంటే అతివాదులు అంటారు. వీళ్ళు ఏమన్నారంటే తప్పు మనం ఇలా మనం వాళ్ళతో గట్టిగా పోరాడాలి, ఎదిరించి మాట్లాడాలి అని. మితవాదులు ఏంటంటే కాదు బ్రిటిష్ గవర్నమెంట్ తో కలిసి చేతులు కలిపి మనం ముందుకెళ్లి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి తోచినప్పుడు మనం ఎంతో కొంత స్వాతంత్రం ఇవ్వరు గానీ ఏదో కొంత మనది మనం కొద్దిగా పరిపాలించుకునేలాగా చేస్తారులే అని అనుకునేవాళ్ళు. ఈ అతివాదులందరినీ తీసుకెళ్లిపోయి జైళ్లలో పెట్టేవాళ్ళు. ఈ సమయం లోపల 1905 లోపల డివిజన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. డివిజన్ ఆఫ్ బెంగాల్ ఎందుకు? బెంగాలీస్ చాలా తెలివైన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళది పెద్దగా ఇప్పుడు మన బంగ్లాదేశ్, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతం అంతా కూడా బెంగాల్ లాగా ఉండేది. 1905 లోపల లార్డ్ కర్జన్ దాన్ని ముక్కలుగా చేశాడు అనమాట. చేసేసరికి అప్పుడు జరిగినటువంటి ఘోరాలు, అప్పుడు జరిగినటువంటి వాటికి ఎవ్వరూ వ్యతిరేకం మాట్లాడిన వాళ్ళు కాదు. ఆ సమయంలో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ అయినప్పటికీ కూడా తర్వాత మెల్లగా ఆయన బ్రిటిష్ వాళ్ళ టోన్ లోకి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు ఆయనకు అవార్డు ఇస్తే, ఇలాంటి అవార్డ్స్ ఇస్తే తీసుకున్నాడు కూడా. సో ఆ విధంగా చాలా మంది బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా మారిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం లోపల వాళ్ళు ఇష్టపడుతూ ఉండిపోయారు. దాంతో ఏమైంది, దేశం లోపల స్వతంత్రం లేదు. బాగా స్ట్రాంగ్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పేసి వచ్చినటువంటి ఈయన ఉన్నాడు కదా, ఎవరు మన బాలగంగాధర్ తిలక్. ఆయనను తీసుకెళ్లి 1906, 1908 లో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పెడితే ఆయనను మాండలే జైల్లో 1914 కి రిలీజ్ అయ్యారు. తర్వాత 1-2 years లో పాపం ఆయన చనిపోయారు. ఇక ఇంకొక ఇట్లాగా ఈ సమయం లోపల మహాత్మా గాంధీ ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండేవారు. అక్కడ చేసిన ఉద్యమ ఫలితంగా కొంత ఆయనకు పేరు వచ్చింది. ఆ పేరు ఫలితంగా ఇక్కడ మన భారతదేశం రావడమే, ఇంకా వేరే లీడర్ ఉండేవాడు కాదు, ఒక అఫీషియల్ పెద్ద లీడర్ లాగా ఉండేవాడు కాదు. ఆయన దాంతో గొప్ప లీడర్ గా మిగిలిపోయి 1918 ఆ టైంకి ఆయన వచ్చేసారు. ఇదే టైం లోపల ఏమైంది, ప్రపంచమంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తుండేది. అందరూ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉండేది అనమాట. 1919 లోపల ఇది యుద్ధం ముగిసింది అనగానే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అయింది. మీకు ఆ పాట జ్ఞాపకం ఉంది కదా, రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్గి పేరు అల్లూరి సీతారామరాజు అని అందులోపల ఆ పాట ఉంటుందన్నమాట. ఇది స్వరాజ్యమే జన్మ హక్కు అని చాటిన మహారాష్ట్రం, హింసకు ప్రతి హింస అన్న వీరభూమి పాంచాలం, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటినీ కూడా జనాలందరూ వింటూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే మన పోరాటాలు చిన్న చిన్న ఏరియాస్ కి పరిమితం అయ్యి ఓడిపోతుండేవాళ్ళం. యుద్ధం చేసేవాళ్ళం, ఓడిపోయేవాళ్ళం. ఈ సమయంలో మహాత్మా గాంధీ పద్ధతి తప్ప వేరే మార్గం నడవదేమో అన్నట్టుగా ఉండేదన్నమాట. ఈ సమయం లోపల ఏమవుతుందంటే ఆయన మహాత్మా గాంధీ తుర్కాలకు సపోర్ట్ గా ఆయన ఒక అది చేస్తాడు, చాంపరాన్ మూమెంట్ అని చెప్పేసి ఖిలాఫత్ మూమెంట్ అని పెడతాడు. ఈ రెండు ఉద్యమాలు కూడా ఆయనకు పేరు తెచ్చాయి.
కానీ హిందువులను ముస్లిమ్స్ ని పర్మనెంట్ గా విడగొట్టడము ముస్లిమ్స్ కి ఒక గొప్ప ప్రతిపత్తి. ఖిలాఫత్ మూవ్మెంట్ అంటే అది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. బేసికల్లీ ఏం లేదు, ఆ ఖిలాఫా అనేటటువంటిది ఏదైతే టర్కీ అవి ఇవి ఉన్నాయో వాళ్ళకు సపోర్ట్ గా ఒక మూవ్మెంట్ అన్నమాట. అసలు దానికి మన భారతదేశానికి ఏమీ సమ్మతం లేదు. కానీ తుర్కాలను దగ్గర చేసుకోవడానికి ఆయన మూవ్మెంట్ జరపడము, ఇవన్నీ జరపడం వల్ల ఏమైందంటే హిందువులలో ఐక్యత లేదు కానీ తుర్కాలలో మాత్రం బాగా ఐక్యత వచ్చేసి వాళ్ళు బాగా పాపులర్ అయిపోయారు. అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా అందరూ ఇంకా బ్రిటిష్ వాళ్ళతోని మనం ఏదో రకంగా వాళ్ళు ఒక బిస్కెట్ పడేస్తే చాలు అన్నట్టుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తయారైంది. ఆ టైం లోపల సైమన్ కమిషన్ రావడము, ఎవరిని కూడా ఏమి కేసులు లేకుండా జైలులో పెట్టేటటువంటి స్టేజ్ అన్నమాట. ఆ సమయం లోపల మన వాళ్ళందరూ కూడా సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ కొడుతూ ఉంటే లాలా లజపత్ రాయ్ని కొట్టి కొట్టి చంపేస్తారు. రక్తం కారేలాగా ఒక కోడిని కోసి చంపుతూ ఉంటారు కదా శ్రీనివాస్ స్టూడెంట్స్, అట్లా అన్నమాట. అంత దారుణంగా చంపేస్తారు ఆయనని. చంపేస్తే ఇంకా తర్వాత వెంటనే అది అయిన వెంటనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ పాపం వాళ్ళు చేసింది ఏమీ లేదు. చిన్న స్మోక్ బాంబుని పార్లమెంట్ లో వేసినందుకని చెప్పి వాళ్ళకు మరణశిక్ష విధిస్తారు. విధిస్తే అప్పుడు కూడా మహాత్మా గాంధీ ఏమీ మాట్లాడు. మహాత్మా గాంధీ నో అనుంటే ముగ్గురు బతికేవాళ్ళు, కానీ మహాత్మా గాంధీ ఏమీ మాట్లాడు. సరే మొత్తం మీద వాళ్ళు చనిపోతారు. ఇక అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 1930 నుంచి ఇక లాభం లేదు, ఇన్ని రోజుల పాటు బ్రిటిష్ వాళ్ళు మనకి ఎంతో కొంత ఆటోనామస్ గా స్టేటస్ ఇస్తే చాలనుకున్నాము. అంటే వాళ్ళ రాజ్యంలో మనం ఒక చిన్న భాగంగా. ఇప్పటికి అలాంటివి చాలా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళవి ఈ రోజుకు కూడా అలాంటివి చాలా భాగాలు ఉన్నాయి. అమెరికావి కూడా చాలా భాగాలు ఉన్నాయి. ఫ్రెంచ్ వాళ్ళవి చాలా భాగాలు ఉన్నాయి. స్పెయిన్ వాళ్ళవి చాలా, పోర్చుగల్ వాళ్ళవి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ కంట్రీ ఇక్కడ ఉంటుంది, కానీ వారు పరిపాలించేది ఓ 10,000 కిలోమీటర్లు 5,000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో చిన్న భాగం ఉంటుంది అనమాట. అలా మనం మిగులుదాం అనేటటువంటి ఆలోచనే గాని మనకు స్వతంత్రం రావాలి అనే ఆలోచన ఉండేది కాదు. 1930 లోపల పూర్ణ స్వరాజ్ అని చెప్పి తీసుకొచ్చారు. పూర్ణ స్వరాజ్ అంటే ఇక మనకి ఏది వద్దు, పూర్ణ స్వరాజ్ మాత్రం కావాలి అని చెప్పి ఆ పూర్ణ స్వరాజ్ లోపల మనకు స్వతంత్రం కావాలని 26 జనవరి అంటాం కదా, 26 జనవరిని స్వతంత్ర దినోత్సవంగా పెట్టుకుని అప్పటి నుంచి జెండా ఎగరేయడం మొదలెట్టారు అనమాట ప్రతి సంవత్సరం. అయితే పెద్ద ఫలితాలని అవి ఇవ్వకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, అప్పటి నుంచి అట్లీస్ట్ దేశంలో ఎలక్షన్స్ అయ్యేవి, రెగ్యులర్ గా నడుస్తూ ఉండేవి. ఈ టైంలోనే బర్మా వాళ్ళకి రిఫరెండం పెడతారు, మీరు ఏ దేశంలో కలుస్తారని. బర్మా వాడేమో భారతదేశంలో కలవడానికి ఇష్టపడతారు, కానీ బ్రిటిష్ వాళ్ళు మన కొంతమంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాల వల్ల బర్మా సెపరేట్ దేశంగా వెళ్ళిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే బర్మా మనతో ఉండుంటే ఇవాళ మయాన్మార్ అనేది ఏదైతే అంటామో అది అతిపెద్ద రాష్ట్రంగా మనతో ఉంటుండేది. దురదృష్టం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. కాంగ్రెస్ అలా నడుస్తూ ఉండేది, నడుస్తూ ఉండేది, క్యాజువల్ గా నడుస్తూ ఉండేది. కానీ మొదటి కంటే ఎక్కువ ప్రాబల్యం అయితే వచ్చింది. ఈ సమయంలో సుభాష్ చంద్రబోస్ అందులో జాయిన్ అవ్వడము, 2 సార్లు తను ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవ్వడం, కూడా రెండోసారి మహాత్మా గాంధీకి ఎగెనిస్ట్ గా నిలబడతాడు, ఆయన పార్టీకి ఎగెనిస్ట్ గా నిలబడతాడు. నిలబడితే మహాత్మా గాంధీ అంటాడు, జవహర్లాల్ నెహ్రూ నువ్వు నిలబడు, మోతీలాల్ నెహ్రూ నువ్వు నిలబడంటే నిలబడలేవంటారు. చివరికి పట్టాభి సీతారామయ్య నిలబెడతారు, ఆయన ఓడిపోతాడు సుభాష్ చంద్రబోస్ చేతి లోపల. సుభాష్ చంద్రబోస్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత మహాత్మా గాంధీ అంటాడు, నువ్వు గెలిచినా సరే నేను చెప్పిన మాటలు నువ్వు వినాల్సిందే, 2వ ప్రపంచ యుద్ధం జరిగేదాకా నువ్వు ఊరుకోవాలి అంటాడు. ఎందుకు అంటే 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మన దేశాన్ని మనకి ఇచ్చేస్తామని చెప్పి అంటున్నారు వీళ్ళు. అంటే మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది, జలియన్ వాలాబాగ్ చేసి 3,500 మందిని చంపేశారు అత్యంత క్రూరంగా. ఈ రోజు కూడా మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు. జలియన్ వాలాబాగ్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి ప్రాంతం లోపల అత్యంత క్రూరంగా ఒక్కడిని మిగల్చకుండా లార్డ్ డయ్యర్ అనేవాడు అందరినీ చంపేస్తాడు. సో అంత క్రూరంగా చంపినప్పుడు మళ్ళీ మనం ఎలా నమ్ముతాం వాళ్ళని? అంటే లేదు, ఈసారి వాళ్ళ పరిస్థితి ఇది ఉంది, నా మాట విను అంటే వినడు. సరే, దాంతో సుభాష్ చంద్రబోస్ విభేదించి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత తను ఇంతకు ముందు మనం చెప్పుకున్న కథ అంతా జ్ఞాపకం తెచ్చుకోండి. జర్మనీకి వెళ్ళిపోతాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాడు. చిన్న 2 నెలల పాపను వదిలేసేసి హాంకాంగ్ వెళ్ళిపోతాడు. అక్కడ హాంకాంగ్, సింగపూర్ వీళ్ళందరి సహాయంతో మొత్తం మీద ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా జపాన్ వాళ్ళతో ఇది చేసి భారతదేశం మీద పోరాడతాడు. చివరికి 1942 లోపల క్విట్ ఇండియా స్టార్ట్ అవుతుంది. అప్పుడు గుర్తిస్తాడు, ఓకే మహాత్మా గాంధీ ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు మహాత్మా గాంధీకి నా అవసరం ఉంది అని చెప్పేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ రాగానే ఇండియాను వదిలేసి వెళ్ళిపోండి. అప్పుడు ఆయన వెనక్కి వద్దాం అనుకుంటాడు, కానీ అన్నోన్ పరిస్థితుల లోపల ఆయన చనిపోయినట్టుగా డిక్లేర్ చేస్తారు సుభాష్ చంద్రబోస్ ని. తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు కూడా అర్థమవుతుంది సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనలు ఇవి బాగా అందరి లోపల నాటుకుపోయాయి అన్న విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటివన్నీ కూడా గుర్తించి ఏదో విధంగా మనని 2 ముక్కలు చేద్దామని చెప్పి మనం 2 ముక్కలు చేసేసి ఆ ముక్కల లోపల 2 దీంట్ లోపల దేశ విభజన చేసి ఇస్తారన్నమాట. ఎందుకు వచ్చింది దేశ విభజన?
1945 లో జరిగిన ఎలక్షన్స్ లోపల ఈ తుర్కావాళ్ళ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ గెలవదు. ఏమిటో ఎన్ని చెప్పిస్తున్నారో నాతో మీరు స్టూడెంట్స్, మీరు నాతో అన్ని ఏవేవో చెప్పిస్తూ ఉంటారు. సో తుర్క పార్టీ వాళ్ళు ఎక్కువ గెలవరు, ఎందుకంటే తుర్కాలు నిలబడ్డ ప్రతి చోట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఒక తుర్కాన్ని నిలబెడతారు. నిలబడేసరికి ఏమవుతుంది, వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళందరూ ఓడిపోతూ ఉంటారు. సో ఇక వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇండియాలో ఉంటే గెలిచే ప్రసక్తి లేదు, మనం సెపరేట్ దేశం తీసుకుందామని. అప్పుడు వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏంటంటే డైరెక్ట్ గా హిందువులను చంపేసేయడం. అలా ఊచకోత కోసేస్తారు, దేశం మొత్తంలో హిందువులందరినీ కూడా ఊచకోత కోసేస్తారు. బెంగాల్లో ఎస్పెషల్లీ అత్యంత క్రూరంగా, దారుణంగా హిందువులను దొరికినట్టుగా చంపేస్తూ ఉంటారు. దాన్ని డైరెక్ట్ యాక్షన్ డే అంటారు. దాంతో ఇక ఎలా అయినా సరే మా దేశం మాకు కావాల్సిందే అని చెప్పి. సో ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్, దారుల్ అమన్ అని. ఇది రెండవది. దారుల్ హరబ్ నుంచి దారుల్ ఇస్లాం కి తీసుకున్నారు. ఫైనల్లీ దేశాన్ని ముక్కలు చేశారు పాపాత్ములు, పరమ క్రూరులు. అప్పటికి కూడా వెళ్ళిపోయారో వాళ్ళు, వాళ్ళ దేశానికి వెళ్ళలేదు. ఈ దేశ విభజన వల్ల ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా పాపము చాలా మంది చచ్చిపోయారు. ఇక్కడి నుంచి వెళ్తున్న రైల్లో శవాలు, అక్కడి నుంచి వస్తున్న రైల్లో శవాలు. అంత క్రూరంగా జరిగినటువంటి దేశ విభజనలో లక్షలాది మంది చనిపోయారు. పేదరికం భారతదేశంలో. ఈ సమయంలో మళ్ళీ మనకేం చేశాడు ఆ లార్డ్ మౌంట్ బాటన్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు, మనకు లేదు మీరు పాపం పాకిస్తాన్ పూర్ కంట్రీ, మీరు 80 కోట్లు ఎంతో ఇవ్వాలని చెప్పి మళ్ళీ మన దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు. అసలే మనం పూర్ కంట్రీ, మళ్ళీ మనని వాళ్ళకి దేశ విభజన అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వమని ఇచ్చాడు అనమాట. ఇచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ రావడం, దానికి మళ్ళీ ఎన్నిక పెడతాడు మహాత్మా గాంధీ. పెట్టగానే 15 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి 14 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఓటేస్తారు. ఒక అతను ఓటేయడు, అసలు ఓటే వేయడు, ఇద్దరికి ఓటేయడు. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సింది ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ మహాత్మా గాంధీ అంటాడు, లేదు మా జవహర్లాల్ నెహ్రూ చాలా మంచాడు, మీ ఇద్దరు కూడా అడ్వకేట్సే, మీ ఇద్దరు కూడా ఫారిన్ ఎడ్యుకేటెడే, కానీ నువ్వు లుంగి కడతావు, ఆయననేమో ప్యాంట్ వేస్తాడు. నువ్వు సిగరెట్లు తాగవు, ఆయన మంచిగా సిగరెట్లు తాగుతాడు. సుధామోహన్ గారు వినిపించట్లేదా? హలో, నా గొంతు వినిపించట్లేదా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే, మధ్యలో పోయింది సార్, ఇప్పుడు ఓకే సార్. అందరికీ అట్లాగే ఉందా? లేదు, నాదే నెట్వర్క్ ప్రాబ్లం సార్. సో సరే, నీకంటే నెహ్రూ అయితే ప్యాంట్ వేసుకుంటాడు, మంచిగా సిగరెట్లు తాగుతాడు, అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు, మంచిగా తాగుడు అవి కూడా బాగా అలవాట్లు ఉన్నాయి. ఆయన అయితే వేరే వాళ్ళతో, ఇతర దేశాలతో కలవడానికి వీలుంది. నువ్వేమో శ్రీనివాస్ లాగా తాగవు, స్మోకింగ్ అయ్యవు, నీకు ఈ అలవాట్లు లేవు, కాబట్టి నువ్వు పరిమితం లేదు, నువ్వు జస్ట్ ఏదో ఇలా ఉండిపో చాలు అని చెప్పేసి ఉంచేసి ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు మన దేశాన్ని 700 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి, అంటే చిన్న దేశాలు. ఆ 700 దేశాలన్నింటినీ కూడా ఈయన వెళ్ళి కలుపుతాడు, భారతదేశం లోపల కలుపుతాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందులోపల 3 దేశాలు బాగా కష్టంగా మిగిలిపోతాయి. ఒకటేమో హైదరాబాద్ దేశము, ఇంకోటి కాశ్మీర దేశము, ఇంకోటి జునాగఢ్. మొత్తం మీద ఒకటి నెహ్రూ ఏమో పోయి నేను కాశ్మీర్ నేను సాధిస్తా అని నెహ్రూ అక్కడికి వెళ్తాడు. ఇటు జునాగఢ్ తర్వాత హైదరాబాద్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేస్తాడు. చక్కగా అద్భుతంగా కలిసిపోయి ఆ కాశ్మీర్ మాత్రం ఈ రోజు కూడా ప్రాబ్లమేటిక్ గానే మిగిలిపోయింది, కాశ్మీర దేశం. ఆ విధంగా మొత్తం మీద రక్తపాతంతో వచ్చినటువంటి స్వాతంత్రం అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏదో రకమైనటువంటి ఫ్రీడమ్ ఫీలింగ్, అంటే ఇక నా దేశాన్ని నేను కాపాడుకోగలను, నాకు కావాల్సింది స్వతంత్రము. ఏదైతే సుభాష్ చంద్రబోస్ కలలు కన్నాడో అంత గొప్ప స్వతంత్రం కాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత స్వతంత్రాన్ని మనం అందరము సంపాదించుకున్నాం, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. ఈ రోజు మళ్ళీ మనకు కావాల్సినటువంటి గవర్నమెంట్ ని ఎలక్ట్ చేసుకోగలిగాము. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి దేశము. మనము నెంబర్ 1, నెంబర్ 2 జీడిపిలు ఎప్పుడు మనకు చైనాకు వస్తూ ఉంటాయి. అభివృద్ధిలో మనది నెంబర్ 1. ఇప్పుడు ప్రపంచంలో టాప్ 5 ఎకానమీస్ లోపల మన దేశం ఎప్పటి నుంచో ఉంది. 3-4 స్థానాలలో మనం వెళ్తూ ఉంటాం. $4 ట్రిలియన్ దాటి $5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటున్నాం. ఇటువంటి మహోన్నతమైనటువంటి సమయం లోపల మన త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో ఆ త్రివర్ణ పతాకానికి అష్టపూరిత నివాళి. ఈ మహోన్నతమైనటువంటి దేశంలో పుట్టినందుకు ఆ భగవంతుడికి, నా జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులకు నేను కృతజ్ఞుడుగా ఎప్పటికీ ఉంటాను. జై శ్రీకృష్ణ. అది మన భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటం. మొత్తం మీద 80 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాం. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. అద్భుతమైనటువంటి పోరాటం చేశాం. ఎంతో గొప్పదైనటువంటి పోరాటంలో మన భారతదేశాన్ని
మనము ముందుకు తీసుకెళ్దాం. నమస్తే సదా వత్సలే మాతృభూమే. ఓకే, ఇప్పుడు ఒకసారి రికార్డింగ్ ఆపేస్తాను, మీరు